జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర. ఈరోజు హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నేతృత్వంలో వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో సిసిఎస్ డీసీపీ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రేంజర్ల రాజేష్ దళిత ముసుగులో క్రైస్తవుడు అనేటువంటి ఒక సందేహం ఉంది మాకు. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రేంజర్ల రాజేష్ ఏ రకంగా హిందువుల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడో మనం అందరూ కూడా చూస్తున్నాం. కరీంనగర్లో జరిగినటువంటి ఒక కుల వివక్ష జరిగిందనేటువంటి ఒక సంఘటనని బేస్ చేసుకొని భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్ లకారాలతో చాలా బూతులు తిడుతూ ఏదైతే వీడియో చేశాడో దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. హేట్ స్పీచ్ కింద ఆ సెక్షన్స్ ఖచ్చితంగా ఇతనికి వర్తిస్తాయి. ఆ హేట్ స్పీచ్ సెక్షన్స్ని వేసి ఇతని మీద చర్యలు తీసుకోవాలి. అలాగే ఇంతకు ముందు కూడా సరస్వతి అమ్మవారిని కూడా ఐటమ్ గర్ల్ అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇతను దైవ దూషణ చట్టం కింద ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. భారతదేశంలో ఇలాంటి ఈ ఒక అమ్ముడు పోయినటువంటి ఈ దళిత పేరులో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు వీళ్ళు ఈ రేంజర్ల రాజేష్ అనేటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా క్రిస్టియన్స్ మషినరీ నుండి ఏదైతే ఫండింగ్ వస్తుందో వాటన్నిటిని కూడా ఉపభోగించుకుంటూ హిందువుల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బంధువులారా, ఈరోజు హిందూ సమాజం అంతా కూడా దీనిని ప్రశ్నించేటువంటి వ్యతిరేకించేటువంటి ఒక అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీరు చూడండి, అతను ఏదైతే మాట్లాడుతున్నాడో రేంజర్ల రాజేష్కి మేము డైరెక్ట్గా చెప్తున్నాం, సవాలు విసురుతున్నాం. ఈరోజు భారతదేశం ఒక స్వయంభూ హిందూ దేశం. ఇది హిందూ దేశంగానే ఉంటుంది, హిందూ దేశంగానే ఉండాలి. ఇప్పటికీ కూడా లక్షల సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ కూడా ఒక ఆదర్శమైన రాజ్యం ఏది అని అడిగితే రామరాజ్యం అనే చెప్తారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనించాలి. హిందూ రాష్ట్రం అనేటువంటిది ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రం. ఇది అందరినీ కలుపుకొని పోయేటువంటి ఒక రాష్ట్రం. ఇది హిందూ రాష్ట్రంగానే ఉంటుంది. ఎవడూ దీన్ని మార్చలేడు. అలాగే ఈ ఒక సరస్వతి అమ్మవారి గురించి ఏదైతే అతను మాట్లాడాడో, చేతిలో వీణ ఉంది అంటే అది ఒక విద్యకి ప్రతీకం. 64 కళలు 14 విద్యలు ఏదైతే ఉందో దానికి ప్రతీకంగా అక్కడ ఉంటుంది. దాని యొక్క అర్థాన్ని మీరు గమనించండి. వరదే కామరూపిణి అంటే కామం అంటే వాళ్ళకి అదే కామమే గుర్తుకొస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలంతా కూడా అలాగే తగలడ్డాయి కదా. కామరూపిణి అంటే ఏంటి? భక్తులు ఏదైతే కోరికలు కోరుతున్నారో, మొక్కులు చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో దానిని తీర్చేటువంటి దేవత అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఏదైతే దేవీ దేవతలను అవహేళన చేయడము మరియు కుల వివక్ష తీసుకొస్తున్నటువంటి రేంజర్ల రాజేష్ మీద కేవలం ఎఫ్ఐఆర్ అంతేకాదు కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలా అయితే రావణ్ మీద యూఏపీఏ యాక్ట్ మీద అతనికి లోపలేశారో అలాగే తెలంగాణ పోలీసులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, యూఏపీఏ యాక్ట్ కింద ఇతన్ని లోపలేయాలి. 6 నెలలు జైల్లో పెడితే మాత్రమే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. దయచేసి యాక్షన్ తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున రోడ్ల మీద వచ్చి హిందూ సమాజము దీనికి వ్యతిరేకిస్తుంది. తర్వాత జరిగేటువంటి పరిణామాలకి మేము బాధ్యులు కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.